హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు నేను మిక్సింగ్ వీడియోస్ తీసేసాను. ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఎక్కడ టైం స్పెండ్ చేశాను, ఏం తిన్నాను అనేది, నేను అవుట్ స్పెండ్ చేశాను అనేది మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. ఫ్రెండ్ బర్త్డే కోసం నేను షాపింగ్ చేయవలసి వచ్చింది. ఇక్కడ ఇది ఎక్కడ షాపింగ్ మాల్ అంటే ఇది సీతమ్మ ధారావాహిపు అనుకుంటా. వెస్ట్ సైడ్ షాపింగ్ చేశాను. వెళ్ళినప్పుడు అయితే చాలా ట్రాఫిక్ ఉంది, వచ్చినప్పుడు అయితే ఏ ట్రాఫిక్ లేదు. ఫ్రెండ్తో వెళ్ళాను. అప్పుడే మొబైల్ పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది. సడన్గా అనుకున్నా షాపింగ్. సో మొబైల్ పట్టుకొని స్టాండ్ కూడా పట్టుకోలేదు. నేను చేత్తో తీసుకోవాల్సి వచ్చింది వీడియో అన్నీను. ఇక్కడైతే పువ్వులు కొన్నాను. పువ్వులు తక్కువ రేటుకి వచ్చాయి, కానీ ఇక్కడ చాలా ముద్దగా కడతారు. లూజ్గా కట్టరు, పలసగా కట్టరు. ఇంకా ఇంకెక్కడ షాపింగ్ చేసా నాకే ఐడియా లేదు. ఇప్పుడు వీడియో చూస్తున్నాను, మీతో పాటు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఫ్రెండ్ బర్త్డే కదా, ఎక్కువ టైం లేదు, ఎక్కువ స్పెండ్ చేయవలసి వచ్చింది. స్పీడ్గా మాకు తక్కువ టైం ఉంది. ఇది డ్యూటీలో ఉన్నప్పుడు తెలిసిందే ఫ్రెండ్ బర్త్డే అని. ఆ ఫ్రెండ్స్ మేము కలిసి వెళ్ళామన్నమాట. ఆల్రెడీ వెనక ఒక ఫ్రెండ్స్ ఉన్నారు. నేను తీస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు వీడియో. సో నేను వాళ్ళ వీడియో కట్ చేస్తాను అనమాట. ఇదిగోండి కేక్. ఏ కేక్ అనేది వాళ్ళు ముందే ప్యాక్ చేసి ఉంచారు. మేము బటర్ స్కాచ్ ఇచ్చాము ఆర్డర్కి. ఇది వచ్చేసి నార్మల్ కేక్ అంటే 350 అంతా అన్నారు. తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామంటే బర్త్డే కేక్ అయిన తర్వాత స్వీట్స్ అనుకున్నాం క్రౌన్ బేకరీ, కానీ క్రౌన్ బేకరీ ఇంకా కొన్ని రెడీ అవ్వలేదు స్వీట్స్. సో మేము ముందే మధ్యలో డ్రాప్ అయిపోయామన్నమాట. డ్రాప్ అయిన తర్వాత మేము ఇంకా కొన్ని ఫ్లవర్స్ కొనాలనుకున్నాం. అక్కడ మల్లెపూలు అయితే కొన్నాం, కానీ మిగతా కొనలేదు. రోజ్ ఫ్లవర్స్ దొరకలేదు మాకు యాక్చువల్లీ. అందుకే రోజ్ ఫ్లవర్స్ కోసం మళ్ళీ వచ్చాను. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది. చెప్పాను గైస్ మీకు మిక్సింగ్ వీడియోస్ ఉంటాయని, నేను ఏమేమి చేశాను, ఎక్కడ ఉన్నా, ఏం తిన్నాను అనేది. సో అందులో ఇది ఒక వీడియో అనమాట. ఇక ఇక్కడ ఆటో వాడు తప్పులేదు, బైక్ వాడితే తప్పు అన్నమాట. ఇది సడన్గా తీసాను, నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీతో పాటు నేను చూస్తున్నాను కొత్తగా. బైక్ వాడితే తప్పు, ఆ బైక్ వాళ్ళే తిట్టేసి పడిపోయింది అమ్మాయి. ఆటో వాడు పడిచేసాడు అన్నట్టుగా డ్రామా క్రియేట్ చేసింది. ఇది వచ్చేసి ఇది ఆదివారం నేను నూడిల్స్ షాప్కి వెళ్ళాను. ఎగ్ నూడిల్స్ చెప్పాను అనమాట. ఎస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నేనైతే పళ్ళుకి క్లిప్ పెట్టించుకోవడానికి వెళ్ళాను అనమాట. ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను వెళ్ళాను. అది అప్పుడు తీసాను ఆ వీడియో. ఆ తర్వాత నేను నూడిల్స్కి ఆర్డర్ ఇచ్చాను అనమాట. అప్పుడు నూడిల్స్ తినేసిన ఎగ్ దోశ అనేది నేను ఇంటికి తెప్పించుకున్నాను. చూడండి, ఎగ్ దోశ. ఇది చికెన్ పాయ అనమాట. చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. నేను సెకండ్ టైం మళ్ళీ తినడం ఇది ఎగ్ దోశ వచ్చేసి 60 రూపీస్. చట్నీ అయితే నాకు అంత నచ్చలేదు. చట్నీ బాగుంటుందేమో అనుకున్నాను, మరి చట్నీ నచ్చలేదు. చికెన్ పాయతోనే బాగుంది ఎగ్ దోశ. ఇందులో 2 ఎగ్స్ చేశారు. ఇందులో 2 చికెన్ పీసెస్ వేస్తారు. అండ్ క్లైమేట్ ఇక్కడ బాగుంది. ఇక్కడ సన్ బాగుందని తీసాము, బట్ నాకు ఫోన్లో ఎఫెక్ట్ రాలేదు. అప్పుడు నేను ఒక యాప్ ఏదో డౌన్లోడ్ చేశాను అప్పటికప్పుడు. ఆ యాప్ కూడా సరిగ్గా గుర్తులేదు. సో నాకైతే అక్కడ రెడ్గా ఉంది, ఫోన్లో అయితే బయటకు వచ్చేస్తుంది. ఎంత ట్రై చేసాను అయినా కూడా రాలేదు. చూడండి, ఇక్కడ జూమ్ చేశాను, అప్పటికి వైట్ కలర్ వచ్చేస్తుంది, మూన్లాగా వచ్చేస్తుంది. కానీ అక్కడైతే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఫ్లవర్ చెట్టు అయితే ఎంత బాగుందో సీనరీ. కానీ నాకు రాలేదు, టెక్నిక్ కూడా రాలేదు ఎలా తీయాలి అనేది. ఎలా పడితే అలా తీసేసాను. మా ఫ్రెండ్ ఫోన్లోనైతే చాలా బాగా వచ్చిందనమాట. కాలేజ్ పర్పస్ కోసం వెళ్ళినప్పుడే ఇది అప్పుడు తీసాను ఈ వీడియో. బాగుంది కదా చెట్టు. నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆ రోజు కొద్దిగా టైం స్పెండ్ దొరికింది, కొద్దిగా హాలిడే దొరికింది అనమాట నాకు ఒక పూట.
సో పార్ట్ టైం అంటారు కదా, పార్ట్ టైం నాకు దొరికిందని చెప్పి చెల్లితో స్పెండింగ్ చేయడం జరిగింది. ఆ టైము నాకు తాను ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, ఆ షాప్కి పంపిస్తుండే, నువ్వు వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకొనిరా డోర్ కర్టెన్స్ అని చెప్పేసి. సో ఆ టైంలో నేను తీసిన వీడియో. ఆ తర్వాత నేను మా అమ్మమ్మతో కూడా టైం స్పెండ్ చేశాను. మా అమ్మమ్మతో ఎలా టైం స్పెండ్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను. అప్పుడు చెప్తున్నాను, రా వీడియోలో కంటే రాను నన్ను టీకు వీడియోలో అని చెప్పేసి మరి చెప్తుంది చెల్లి. సేమియా ఉప్మా చేసి పెట్టింది, చాలా బాగా చేసింది సేమియా ఉప్మా. తను జ్యోతి వెలిగించింది, చాలా బాగుంది. జ్యోతి వెలిగించిన కుందలు అయితే చాలా బాగున్నాయి, ప్రమిదని అంటారు. అది నేను సరిగ్గా తీయలేకపోయాను, చూస్తున్నాను తీసాను లేదో నాకు కూడా గుర్తులేదు. తీసానేమో అనుకున్నాను. తర్వాత వచ్చేసి ఆ రోజు ఆదివారం మా అమ్మ ఇంటికి నాకు ఐటమ్స్ పంపించారు, చేపల పులుసు, తలకాయ కూర అండ్ చికెన్. కానీ నేను పళ్ళుకి క్లిప్ పెట్టుకోవడం వల్ల నేను తలకాయ కూర చికెన్ తినలేకపోయాను. ఫిష్ ఒకటే తిన్నాను అనమాట. అండ్ డాక్టర్స్ చెప్పారు తినకూడదు అలాగని చెప్పేసి. సో నేను అవాయిడ్ చేస్తాను, అస్సలు తినలేదనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేసాను. తర్వాత వీడియో వచ్చేసి ఏంటంటే అప్పుడు అమ్మమ్మతో స్పెండ్ చేశాను. నాకు చాలా మెమరబుల్ టైం అనమాట. అది వీడియోలోకి షేర్ చేశాను, ఇలా మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పండి మా అమ్మమ్మకి అందరూ. హాయ్. ఇది మా చెల్లికి బాగా చూసుకుంటుంది. మా చెల్లి అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మకి, మా అక్క అంటే కూడా ఇష్టం. నేనే చాలా రేర్గా దొరుకుతాను మాట్లాడడానికి. అదే చెప్తుంది, గొడవ ఆడుతుంది నాతో.